మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అలాగైతే ఈ వీడియో మీకోసమేనండి. తక్కువ ఇంట్రెస్ట్ కే పర్సనల్ లోన్ ఇచ్చే బ్యాంకులను మనం సెలెక్ట్ చేసుకుని ఆ బ్యాంకుల్లో పర్సనల్ లోన్ అయితే తీసుకున్నట్టయితే మనకు అదనపు భారం అనేది తగ్గుతుంది. కనుక ప్రస్తుతం ఏ బ్యాంకు అనేది పర్సనల్ లోన్ మీద తక్కువ ఇంట్రెస్ట్ కే ఇస్తుంది అనే విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ కే పర్సనల్ లోన్లు ఇచ్చే 5 బ్యాంకుల వివరాలను అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాము. ఈ బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడం ద్వారా పర్సనల్ లోన్ అయితే ఈ బ్యాంకులు తక్కువకే ఇస్తాయండి. తక్కువ అంటే 10% వరకు ఉంటుంది. అయితే 10% తక్కువ అని మీరు అనుకోవచ్చు. ఓవరాల్గా అన్ని బ్యాంకులతో కలిపినప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బ్యాంకుల్లో పర్సనల్ లోన్పై ఇంట్రెస్ట్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. ఎవరైతే పర్సనల్ లోన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో అలాంటి వారు ఈ బ్యాంకుల్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు కాస్త తక్కువ రేటుకి ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. అలాగే మీపై ఏదైతే ఇంట్రెస్ట్ అనేది అదనపు భారం కాకుండా కాస్త తగ్గి ఉంటుంది. కాబట్టి నేను ఈ బ్యాంకుల వివరాలను అయితే మీకు తెలియజేయడం జరుగుతుందండి. ఇలాంటి యూజ్ఫుల్ సమాచారం అయితే మీకు కావాలి అని అనుకుంటే కనుక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే చాలా మంది అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకులు అయితే ఈ పర్సనల్ లోన్లు ఇస్తుంటాయండి. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి మినిమం డాక్యుమెంటేషన్తోనే ఆయా బ్యాంకులు అయితే మీకు పర్సనల్ లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈఎంఐల రూపంలో ప్రతి నెల ఈ లోన్లను తిరిగి చెల్లించే అవకాశం కూడా బ్యాంకులు కల్పిస్తాయి. మనకు పర్సనల్ లోన్ పై తక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంకుల వివరాలను ఇప్పుడు వరుస క్రమంలో మనం తెలుసుకుందామండి. ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాము. ఎస్బీఐలో గనక ఎవరైనా పర్సనల్ లోన్ తీసుకుంటే ప్రస్తుత వడ్డీ రేటు 11.15 నుంచి 15.30% వరకు ఉందండి. లోన్ అమౌంట్ అనేది 5 లక్షల రూపాయలుగా తీసుకుంటే టెన్యూర్ అనేది 5 సంవత్సరాలుగా ఉంటుంది. ఈఎంఐ అనేది 10,909 రూపాయల నుంచి అయితే మొదలవుతుంది. ఒకవేళ ఈ పర్సనల్ లోన్ అనేది 1 లక్ష రూపాయలు కనుక తీసుకున్నట్టయితే ఈ టెన్యూర్ అనేది కూడా 5 సంవత్సరాలుగా ఉంటుంది. అంటే ఎవరైతే లోన్ తీసుకునే వాళ్ళు 5 సంవత్సరాల వరకు ఈ టెన్యూర్ అనేది పెట్టుకోవచ్చు. అది వారి ఇష్టం. ఒకవేళ 5 సంవత్సరాలుగా టెన్యూర్ పెట్టుకుంటే కనుక వారి ఈఎంఐ అయితే 2,180 రూపాయల నుంచి మొదలవుతుంది. 1,00,000 రూపాయల వరకు పర్సనల్ లోన్ తీసుకుంటే కనుక ప్రాసెసింగ్ ఫీజు అనేది మాఫీ ఉంటుందండి స్టేట్ బ్యాంక్ లో. అలాగే పర్సనల్ లోన్ పై తక్కువ ఇంట్రెస్ట్ కి ఇచ్చే మరో బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ లో పర్సనల్ లోన్ కనుక తీసుకుంటే వడ్డీ రేటు 10.80%తో మొదలవుతుంది. అమౌంట్ కనుక ఎవరైనా 5 లక్షల వరకు తీసుకుంటే కనుక టెన్యూర్ కూడా 5 ఏళ్లుగా ఉంటుంది. నెలవారీ ఈఎంఐ దాదాపు 10,821 రూపాయలుగా మొదలవుతుంది. ఒకవేళ లోన్ 1,00,000 రూపాయలే తీసుకుని టెన్యూర్ కనుక 5 సంవత్సరాలు పెట్టుకుంటే అప్పుడు ఈఎంఐ దాదాపు నెలకు 2,164 రూపాయలుగా ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు ఐసిఐసిఐ బ్యాంకు వసూలు చేస్తుందండి. ఈ ఫీజు అయితే 2.50% ఉంటుంది. అలాగే పర్సనల్ లోన్ పై తక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే మరో బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎవరైనా పర్సనల్ లోన్ కనుక తీసుకుంటే ప్రస్తుత వడ్డీ రేటు 11.5% నుంచి మొదలవుతుందండి. లోన్ అమౌంట్ 5 లక్షలు తీసుకుంటే టెన్యూర్ కూడా 5 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు. నెలవారీ ఈఎంఐ అనేది 10,884 రూపాయలతో మొదలవుతుంది. అలాగే 1,00,000 రూపాయలు కనుక పర్సనల్ లోన్ తీసుకుంటే నెలవారీ ఈఎంఐ అనేది 2,177 రూపాయలతో మొదలవుతుంది. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా పర్సనల్ లోన్ పై 2% వరకు ప్రాసెసింగ్ ఫీజు అయితే వసూలు చేస్తూ ఉందండి. అలాగే తక్కువ ఇంట్రెస్ట్ కే పర్సనల్ లోన్ ఇచ్చే 4వ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్. ఎవరైతే యాక్సిస్ బ్యాంక్ లో పర్సనల్ లోన్ కనుక తీసుకోవాలి అని అనుకుంటే అలాంటి వారికి ఇంట్రెస్ట్ రేట్ అనేది 10.49%తో మొదలవుతుంది. లోన్ అమౌంట్ 5 లక్షలు కనుక తీసుకుంటే టెన్యూర్ కూడా 5 సంవత్సరాలుగా ఉంటుంది. నెలవారీ ఈఎంఐ దాదాపుగా 10,744 రూపాయలుగా ఉంటుంది. అమౌంట్ కనుక 1,00,000 రూపాయల పర్సనల్ లోన్ తీసుకుంటే కనుక టెన్యూర్ కూడా 5 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు. నెలవారీ ఈఎంఐ వచ్చి 2,149 రూపాయలతో మొదలవుతుంది. ఈ యాక్సిస్ బ్యాంక్ అనేది పర్సనల్ లోన్ పై 2% ప్రాసెసింగ్ ఫీజు అనేది వసూలు చేస్తూ ఉందండి. అలాగే తక్కువ ఇంట్రెస్ట్ కే పర్సనల్ లోన్ ఇచ్చే మరో బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. దిగ్గజ ప్రైవేట్ రంగ సంస్థ అయిన హెచ్డిఎఫ్సి లో కనుక ఎవరైనా పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది 10.50%తో మొదలవుతుందండి. ఎవరైనా పర్సనల్ లోన్ 5 లక్షల రూపాయలు కనుక తీసుకుంటే
వారి టెన్యూర్ కూడా 5 సంవత్సరాలుగా ఉంటుంది. అలాగే నెలవారీ ఈఎంఐ కూడా దాదాపు 10,747 రూపాయలతో మొదలవుతుంది. ఒకవేళ పర్సనల్ లోన్ అనేది 1 లక్ష రూపాయలు కనుక తీసుకుంటే టెన్యూర్ అనేది కూడా 5 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు. నెలవారీ ఈఎంఐ అనేది 2,149 రూపాయలతో మొదలవుతుంది. ఎవరైనా పర్సనల్ లోన్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు స్టేట్ బ్యాంక్ లో ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే మీకు ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉండదు. అలాగే నేను చెప్పిన బ్యాంకుల్లో కూడా మీకు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే ప్రిఫర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఓవరాల్ గా అన్ని బ్యాంకులతో కలిపినప్పుడు ఈ 5 బ్యాంకుల్లో మాత్రమే పర్సనల్ లోన్ పై ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇలాంటి బ్యాంకుల్లో మీరు కనుక పర్సనల్ లోన్ తీసుకుంటే కనుక మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం తగ్గి ఆపై మీకు అధిక ఆర్థిక భారం అనేది మీపై పడకుండా ఉంటుంది. 10% అనేది తక్కువే కాదు, కానీ ఓవరాల్ గా అన్ని బ్యాంకులు చాలా ఎక్కువ రేటుకి పర్సనల్ లోన్ అయితే ఇస్తున్నాయి. ఎందుకంటే ఇవి సెక్యూరిటీ లేనటువంటి లోన్లు, కేవలం డాక్యుమెంటేషన్ ఆధారంగా, క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఇస్తున్నటువంటివి. ఎలాంటి తనఖా పెట్టుకోవడం అనేది జరగదు కనుక ఎక్కువగా చాలా వరకు బ్యాంకులు అనేవి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగానే వసూలు చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 బ్యాంకుల్లో కాస్త తక్కువ మిగతా బ్యాంకులతో పోల్చుకుంటే. కనుక ఎవరైనా పర్సనల్ లోన్కి వెళ్ళేవారు ఈ 5 బ్యాంకులకు ప్రిఫర్ ఇవ్వడం ద్వారా కాస్త తక్కువకే పర్సనల్ లోన్ అయితే తీసుకోవచ్చు.